హలో ఫ్రెండ్స్, నా పేరు మిల్కీజద గాంధీ. చదువులో టాపర్ అవ్వాలని కలలు కంటున్నారా? మరి టాపర్స్ ఎలా స్టడీ చేస్తారో మీకు తెలుసా? మనం కూడా వారిలా స్టడీ చేసి మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈ వీడియోలో టాపర్స్ ఫాలో అయ్యే స్టడీ టిప్స్ మీకోసం షేర్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ చదువు పద్ధతి మొత్తం ఖచ్చితంగా మారిపోతుంది. ఫస్ట్ వన్, స్మార్ట్ గోల్స్. అంటే టాపర్స్ ఖచ్చితంగా గోల్స్ సెట్ చేసుకుంటారు. ఎగ్జామ్స్ కి చదవాలనుకోవడం సరిపోదు, స్మార్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. స్మార్ట్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలేవెంట్, టైం బౌండ్. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే సెల్ఫ్ మోటివేషన్. అంటే ప్రతిరోజు చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని వాటిని అచీవ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను ఖచ్చితంగా 2 చాప్టర్స్ కంప్లీట్ చేయాలి అని చాలా క్లియర్ గా గోల్ పెట్టుకోవాలి. సెకండ్ వన్, యాక్టివ్ లెర్నింగ్. అంటే గంటల తరబడి పుస్తకాల ముందు చదవడం కాదు, ఎంత అర్థం చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక టాపిక్ అర్థం కాలేదా, సో దాన్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో టాపర్స్ ఎప్పుడు యాక్టివ్ లెర్నర్స్ గా ఉంటారు. థర్డ్ వన్, టైం మేనేజ్మెంట్. అంటే టాపర్స్ ఎప్పుడు టైం వేస్ట్ చేయరు. ఒక 15 మినిట్స్ స్టడీ చేస్తే ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. దీన్నే పామోడోరో టెక్నిక్ అంటారు. సో దీని వల్ల స్టడీకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇక ఫోర్త్ వన్, కన్సిస్టెన్సీ అండ్ రివిజన్. అంటే టాపర్స్ ఎప్పుడు రెగ్యులర్ గా రివిజన్ చేస్తారు. ప్రతిరోజు స్టడీ చేసిన టాపిక్స్ ని రాత్రి పడుకునే ముందు రివిజన్ చేస్తే మెమరీ స్ట్రాంగ్ అవుతుంది. మైండ్ మ్యాప్స్, ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయండి. ఇవి క్విక్ రివిజన్ కి చాలా ఉపయోగపడతాయి. ఇంకో విషయం ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ని కలర్ పెన్స్ తో హైలైట్ చేస్తే రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీగా గుర్తుకు వస్తాయి. ఇక ఫైనల్ గా హెల్దీ మైండ్ అండ్ బాడీ. అంటే మనం హెల్దీగా ఉంటేనే టాపర్ అవ్వగలం. ఫుడ్, స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. రోజు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. టాపర్ గా మారడానికి ఎలాంటి స్పెషల్ టాలెంట్ అవసరం లేదు. కేవలం సరైన పద్ధతిలో చదవడం తెలుసుకోవాలి. టైం ని సరిగ్గా ప్లాన్ చేసుకోవడం, ఎఫెక్టివ్ రివిజన్, మంచి నోట్స్ తయారు చేసుకోవడం, మంచిగా హెల్త్ ని కాపాడుకోవడం వంటి వాటిని పాటిస్తే మీరు టాపర్ అవ్వగలరు. సో మీరు ఈ టాపర్ స్ట్రాటజీ ఫాలో అయితే తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి స్టడీ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.